నిన్నైతే మా వీధిలోకి ఒక చిట్టి వెంట్రుకలు అమ్మాయి ఆమె అయితే వచ్చింది. ఆమె దగ్గర పెద్దగా సామాన్లు లేవు, కొన్నే ఉన్నాయి. ఇక మా అత్త దగ్గర చాలా వెంట్రుకలు ఉన్నాయి అని చెప్పి ఆమె అయితే పిలిచింది. ఇక పిలిచిన తర్వాత ఇక ఒక్కొక్క సామాన్ అయితే చూసాము. అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి, పెద్ద ఏం లేవు. ఇక ఆమె అయితే మాటలో పెడుతుంది, అంటే మనకి ఏదో ఎప్పటి నుంచో తెలిసిన ఆమె ఎట్లా మాట్లాడదో అట్లా అయితే మాట్లాడింది. ఇక అంతలోకి మా అత్త అయితే వెంట్రుకలు అయితే తీసుకొచ్చింది. చూసారు కదా, చాలా అయితే ఉన్నాయి. కానీ ఆమె మొత్తం ఒక ఉండలాగా అయితే చుట్టేస్తుంది. ఈమెనే కాదండి, చాలా మంది వచ్చిన ప్రతి ఒక్కరు ఇట్లాగే ఎన్ని వెంట్రుకలు ఉన్నా కూడా ఒక ఉండలాగా అయితే చుట్టేస్తున్నారు. ఇక ఆమె ఇచ్చింది కొన్ని వెంట్రుకలు అమ్మని, మీకు చిన్న సట్టి చిన్న గిన్నె ఇస్తాము, లేకపోతే నెయ్యిది ఉంటుంది కదండి, నెయ్యి క్యాను, చిన్న క్యాను, ఒక గిద్ద 2 గిద్దలు పట్టేది అదైతే ఇస్తానమ్మా, ఎందుకంటే పెద్దవి రావని చెప్పి అంటున్నారు. ఇక మా అత్త నువ్వు ఇవ్వద్దు ఏమొద్దమ్మా, నాకు వద్దు, నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటానని చెప్పి అయితే అంది. ఎప్పుడైతే వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటానని చెప్పి అందో వచ్చేసి చాలా వెంట్రుకలు, వాటికి పెద్ద వస్తువులు అయితే వస్తాయి అని చెప్పి ఆమెకి ఆల్రెడీ తెలుసు. అందుకని చెప్పి పక్కన ఉంది కదని చూసారు కదా, ఆవిడ కూడా పాత్ర అయితే ఇచ్చింది. నాకైతే అది వర్త్ అనిపించలేదు, అందుకని చెప్పి నేను చిన్న బాండీ కూడా అయితే తీసుకున్నాను. అసలు ఏం మోసం జరిగింది ఏంటి అనేది నేను క్లియర్ గా ఫుల్ వీడియో కింద ప్లేస్ మీరు టచ్ చేసి నా వీడియోకి అయితే వెళ్ళిపోతారండి. మేము ఏమేమి తీసుకున్నాము, ఆ వెంట్రుకలకి అసలు ఆమె ఏమి ఇచ్చింది, మేము ఎక్స్ట్రా ఏమైనా డబ్బులు తీసుకున్నామని తెలియాలంటే మాత్రం నా వీడియో నా ఛానల్ అయితే ఉంది. బాయ్.